ఒకసారి ఒక చిన్న పిల్లాడికి తన స్కూల్లో అతని టీసీతో పాటు ఒక లెటర్ అతని చేతికి ఇచ్చి అతని ఇంటికి పంపిస్తారు. పిల్లాడు ఇంటికి వెళ్లి ఆ టీసీని అతని తల్లికి ఇస్తాడు. తల్లి ఆ లెటర్ తెరిచి చదివినప్పుడు ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఆ పిల్లాడు తల్లితో అడుగుతాడు, అమ్మా ఇందులో ఏం రాసుంది అని. తల్లి బదులిస్తుంది, ఏం లేదు కన్నా, ఇందులో ఏం రాశారంటే మీ అబ్బాయి మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. మీ అబ్బాయికి చదువు చెప్పగలిగేంత తెలివైన టీచర్లు మా స్కూల్లో లేరు. మీ అబ్బాయిని ఇంట్లోనే చదివించుకోండి అని రాశారు అని. తల్లి చెప్పింది కొడుకు మెదడులో ఉండిపోతుంది. తాను తెలివైన వాడిని అని భావించి ఆ రోజు నుంచి అతను ఇంకా కష్టపడి చదవటం మొదలు పెడతాడు. అలా అతను పెరిగి పెద్దవాడై గొప్పవాడై బల్బులు కనిపెట్టి ప్రపంచానికి అందిస్తాడు. అతని తల్లి చనిపోయిన తరువాత అతను నివసించిన పాత ఇంటికి వెళ్లినప్పుడు అతనికి ఆ పాత లెటర్ దొరుకుతుంది. అందులో నిజానికి ఏం రాసి ఉంటుందంటే, మీ అబ్బాయి మానసిక పరిస్థితి సరిగా లేదు, రేపటి నుండి అతను స్కూల్ కి రావాల్సిన అవసరం లేదు అని. అది చదివిన తరువాత అతనికి కన్నీళ్లు ఆగవు. ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, తన కొడుకుపై ఎవరేమి చెప్పినా ఆ తల్లి అతని కొడుక్కి నువ్వు తెలివైన వాడివి అని చెప్పిన ఒక్క మాట అతనిలో చీకటిలో వెలుగును తీసుకువచ్చేంత ఆత్మవిశ్వాసాన్ని తీసుకువచ్చింది. తల్లిదండ్రులు చెప్పిన చిన్న మాటలు కూడా పిల్లల జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తాయి అనటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇది ఎవరి నిజ జీవిత కథో మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.